హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ విజయ్ సార్. టార్గెట్ గ్రూప్ 2 అనేటటువంటి ఈ యొక్క ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా అత్యధికంగా మనకు మార్కులు ఏ టాపిక్స్ పై అయితే వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ సిరీస్ను గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం అందిస్తున్నానని చెప్పి ఉన్నాం. మరి దానిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుబంధంగా ఇవ్వబడినటువంటి సిలబస్లోని ఆవరణ శాస్త్రము లేదా ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం, ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం, సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. సో ఈ యొక్క టాపిక్కు సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి టాపిక్ను మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్లో ఏదైతే మనకు ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం ఉందో దానికి అనుబంధంగాను, అలాగే జనరల్ స్టడీస్ జిఎస్ పేపర్లో కూడా మనకు ఒక బ్యాకప్ కంటెంట్గా ఉపయోగపడేటటువంటి అంశమే ఈ యొక్క టాపిక్. మరి టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ అవే మనం టాపిక్లోకి వెళదాం. మరి ఇక్కడ మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఏ టాపిక్ అయితే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తున్నానో ఆ టాపిక్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు ఈ యొక్క వీడియోను మనం ఫుల్గా చూసినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్గా ఉపయోగపడేటటువంటి పరిస్థితి. రైట్, మరి చూద్దాం. ఈ టాపిక్ రిలేటెడ్గా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క చాప్టర్ రిలేటెడ్గా ఏంటా చాప్టరు? ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. సో దీనికి రిలేటెడ్గా మనకు ఇటు జిఎస్ కూడా ఉపయోగపడేటటువంటి ఒక చిన్న కాన్సెప్టే ఆహార గొలుసు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ చైన్, ఆహార గొలుసు. ఓకే, ఇది మనకు జీవ వైవిధ్యము మరియు ఆవరణ వ్యవస్థ అనేటటువంటి చాప్టర్లో భాగంగా వచ్చేటటువంటి కాన్సెప్ట్. రైట్, మరి ఈ ఆహార గొలుసు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ను మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు మనకు తెలియాలి. సో దేర్ ఆర్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఫుడ్ చైన్. ఓకే, మరి ఏంటో అవి చూద్దాం ముందు, ఆ తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తాను. సో ఇక్కడ మీరు తీసుకుంటే మొట్టమొదటి పదము, ద ఫస్ట్ టర్మ్, ఆవరణ శాస్త్రం, ఎకాలజీ అనే పేరుతో దీనిని పిలుస్తారు. సో ఏంటి యొక్క ఎకాలజీ? రెండు పదాల కలయికది, ఓయికోసు లోగోస్. ఓయికోస్ అంటే గృహము లేదా ఇల్లు, లోగోస్ అంటే అధ్యయనం. ఓకే, అంటే సజీవులకు వాటి పరిసరాలకు మధ్య గల, సజీవులకు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని గూర్చి అధ్యయనము చేసేటటువంటి జీవశాస్త్ర శాఖనే మనం ఏమని పిలుస్తాం? ఎకాలజీ. ద స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎకాలజీ. ఓకే, సో ద టర్మ్ ఎకాలజీ, ఆవరణ శాస్త్రం అనేటటువంటి పదాన్ని ఎర్నెస్ట్ హెకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త తీసుకొచ్చాడు. ఎర్నెస్ట్ హెకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఓకే, రైట్. మరి ఈ యొక్క ఆవరణ శాస్త్రము సజీవులకు నిర్జీవులకు మధ్య ఓకే సంబంధాన్ని గూర్చి అధ్యయనం చేస్తుంది. మరి ఈ ఆవరణ శాస్త్రము యొక్క ఓకే క్రియాత్మక ప్రమాణాన్ని, ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని ఏమని పిలుస్తాము? ఎకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తారు. సో ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని, ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎకోసిస్టమ్. ఓకే, ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని ఏజీ ట్రాన్స్లే అనేటటువంటి శాస్త్రవేత్త, ఏజీ ట్రాన్స్లే అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది ఆవరణ వ్యవస్థ యొక్క క్రియాత్మక ప్రమాణము. ఇందులో రెండు ముఖ్యమైనటువంటి ఘటకాలు, దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. సో ఏంటా రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్?
నిర్జీవ కారకాలు. జీవము లేనటువంటి వాటిని ఏమని పిలుస్తాం? నిర్జీవ కారకాలుగా వివర్ణిస్తారు. ఓకే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ అబయోటిక్ కాంపోనెంట్స్. అబయోటిక్ కాంపోనెంట్స్, నిర్జీవ కారకాలు. మరి జీవం ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తాము? సజీవ కారకాలు. సజీవ కారకాలు బయోటిక్ కాంపోనెంట్స్ అంటారు. సో అబయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్, నిర్జీవ కారకాలు, సజీవ కారకాలు. ఓకే, ఈ రెండిటి కలయిక ఫలితంగానే ఏమి ఏర్పడుతుంది? ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ నిర్జీవ కారకాలుగా అబయోటిక్ కాంపోనెంట్స్గా మనకేముంటాయి? సో అబయోటిక్ కాంపోనెంట్స్కి వచ్చినప్పుడు సన్లైట్, ఓకే, సూర్యకాంతి లేదా సూర్యరశ్మి, నెక్స్ట్ నీరు, గాలి, నేల, సో సాయిల్, ఓకే, నెక్స్ట్ గాలి, ఎయిర్, సో దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్. మొత్తము కూడా వాటర్, నీరు, టెంపరేచర్, ఉష్ణోగ్రత, ఇవన్నీ కూడా ఏంగా కన్సిడర్ చేయబడతాయి? అబయోటిక్ కాంపోనెంట్స్గా. ఓకే, మరి సజీవ కారకాల కింద, సజీవ కారకాల కింద ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్? మరి సజీవ కారకాలు తీసుకుంటే మొక్కలు, జంతువులు, మొక్కలు, జంతువులు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి వీటితో పాటు కొన్ని రకాల సూక్ష్మ జీవులు పదార్థాలను విచ్ఛిన్నము చేయడానికి ఉంటాయి. సో వాటినే విచ్ఛిన్నకారులు. సో డీకంపోజర్స్. ఓకే, డీకంపోజర్స్. ఈ యొక్క డీకంపోజర్స్ని క్షయకారులు అనే పేరుతో కూడా పిలుస్తారు. క్షయము అంటే ఏం చేస్తాయి? ఇవి సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా విడగొడతాయి, విచ్ఛిన్నము చేస్తాయి, కుళ్ళబెడతాయి. కాబట్టి వీటిని క్షయకారులు లేదా విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ అనే పేరుతో పిలుస్తారు. మరి డీకంపోజర్స్ కింద మనకు శిలీంధ్రాలు, సో నథింగ్ బట్ ఫంగై, అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, ఓకేనా. మరి శిలీంధ్రాలను పూతికాహారులుగా పిలుస్తారు. పూతికాహారులు, సాప్రోట్రోఫ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే కుళ్ళిపోయిన పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి కాబట్టి వాటిని సాప్రోట్రోఫ్స్, ఓకే, పూతికాహారులు అనే పేరుతో పిలుస్తారు. రైట్. మరి శిలీంధ్రాలనే బూజులు అంటాము, వీటినే మోల్డ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి పుష్పించనటువంటి, పత్రహరితము లోపించినటువంటి మొక్కలు. ఓకే, సో దే ఆర్ నాన్ ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫోటోసింథటిక్ ప్లాంట్స్. క్లియర్. మరి అవే విచ్ఛిన్నకారులుగా పిలువబడతాయి. మరి ఈ యొక్క విచ్ఛిన్నకారుల ఫలితంగా పదార్థాలు ఏమవుతాయి? రీసైకిల్ అవుతాయి, అంటే పునశ్చక్రియము చేయబడతాయి. కాబట్టి ఈ యొక్క విచ్ఛిన్నకారులను పునశ్చక్రియదారులు ఏమని పిలుస్తాము? పునశ్చక్రియదారులు, రీసైక్లర్స్, రీసైక్లర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. ఇవి సజీవ కారకాల కింద ఉంటాయి. మరి మనకు ఆల్రెడీ తెలుసు ఆకుపచ్చని మొక్కలు అన్నీ కూడా ఏం చేయగలవు? పత్రహరితము, క్లోరోఫిల్ను కలిగి ఉంటాయి కాబట్టి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అలా తమంతట తాముగా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటినే స్వయం పోషకాలు ఏమని పిలుస్తాము? స్వయం పోషకాలు. ఓకే, ఆటోట్రోఫ్స్. ఆకుపచ్చని మొక్కలన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాము? ఆటోట్రోఫ్స్. ఓకే, అదే నీటిలో అయితే శైవలాలు, శైవలాలు, ఆల్గే లేదా ఫైటో ప్లాంటాన్స్, ఫైటో ప్లాంటాన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడ? నీటిలో. అర్థమవుతుందా? భూమిపైన, నేలపైన అయితే మాత్రం మామూలుగా మొక్కలుగా మనం అభివర్ణిస్తాం. మరి చాలా సూక్ష్మంగా ప్రత్యేకతను సంతరించుకొని వేరు, కాండము, పత్రాలలాగా కనపడకుండా మనకు కొన్ని మొక్కలు నీటిలో నివసిస్తాయి. వాటిని మనము పాచి అని కానీ శైవలాలు, ఆల్గే అనే పేరుతో పిలుస్తారు. వాటికే ఫైటో ప్లాంటాన్స్, ఫైటో ప్లాంటాన్స్ అనే పేరు కూడా ఉంది. ఓకే, రైట్. ఈ విధంగా ఈ మొత్తము ఫైటో ప్లాంటాన్స్ కావచ్చు, అలాగే భూమిపైన ఉన్నటువంటి యొక్క ఆకుపచ్చని మొక్కలు కావచ్చు, మొత్తాన్ని ఏమంటాము? స్వయం పోషకాలు, ఆటోట్రోఫ్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇవి తమంతట తాముగా తమ ఆహారాన్ని
తామే తయారు చేసుకుంటాయి, ఇతర జీవులపైన ఆధారపడవు. మరి ఈ యొక్క స్వయం పోషకాలు రెండు రకాలుగా ఉంటాయి. కాంతిని ఉపయోగించుకుంటే, సూర్యకాంతిని, సన్లైట్ని యూజ్ చేసుకుంటే కాంతి స్వయం పోషకాలుగా పిలుస్తారు. అలా కాకుండా రసాయన పదార్థాలను గనక, రసాయన శక్తిని గనక ఉపయోగించుకుంటే వాటిని కీమో ఆటోట్రాఫ్స్, రసాయన స్వయం పోషకాలుగా పిలుస్తారు. ఓకే, సో అనేక రకాల బ్యాక్టీరియాలు ఈ యొక్క రసాయన స్వయం పోషకాలకు చక్కటి ఎగ్జాంపుల్గా ఉంటాయి. క్లియర్? ఆకుపచ్చని మొక్కలన్నిటిని కూడా ఏమంటామో కాంతి స్వయం పోషకాలుగా పిలుస్తారు. అవి మొక్కలు. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొక్కల సమూహాన్ని ఫ్లోరా అనే పేరుతో పిలుస్తారు. సో మొక్కల సమూహాన్ని ఏమంటామో ఫ్లోరా అంటాం. మరి జంతువుల సమూహాన్ని ఏమంటామో ఫానా అనే పేరుతో పిలుస్తారు. ఫ్లోరా, ఫానా. రైట్. సో ఇవి దీని పరంగా. ఇక జంతువుల పరంగా తీసుకుంటే, జంతువులు అనేవి తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అలాగే కొన్ని మొక్కలలో పత్రహరితము, క్లోరోఫిల్ కూడా ఉండదు. కస్కుట మొక్క కావచ్చు, శిలీంధ్రాలు, ఫంగై కావచ్చు, వీటిలో పత్రహరితము లేదు. కాబట్టి ఇవి కూడా జంతువులకు లాగానే కన్సిడర్ చేయబడతాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి దేనిపైన ఆధారపడతాయి? స్వయం పోషకాలపైన ఆధారపడతాయి. అలా స్వయం పోషకాలపైన ఆధారపడి జీవించేటటువంటి ఈ యొక్క జంతువులను కానీ, లేదా పత్రహరితము లోపించినటువంటి మొక్కలను కానీ ఏమని పిలుస్తామో పరపోషకాలు అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పరపోషకాలు, హెటిరోట్రాఫ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇలా సో మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సజీవుల పరంగా, సజీవ కారకాలు, బయోటిక్ కాంపోనెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు మొక్కలు, జంతువులు, ఈ యొక్క సూక్ష్మ జీవులు అనేటటువంటివి ఉంటాయి. వాటి కింద శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వాటిని విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ అనే క్షయకారులు, పునశ్చక్రియదారులుగా మనం అభివర్ణిస్తాము. ఇక అన్ని జంతువులు మరియు పత్రహరితము లోపించిన మొక్కలు పరపోషకాలుగా కన్సిడర్ చేయబడతాయి. ఇక ఆకుపచ్చని మొక్కలు, ఇటు నీటిలో ఉండేటటువంటి శైవలాలు కావచ్చు, మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము? కాంతి స్వయం పోషకాలుగా అభివర్ణిస్తారు. రైట్? ఇది నిర్జీవ కారకాలు, సజీవ కారకాలతో ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థకు సంబంధంగా ఉన్నటువంటి పదాలు. ఓకే, ఇక మూడవ ముఖ్యమైనటువంటి పదం ఇక్కడ మనం తీసుకుంటే దట్ ఈజ్ పోషక స్థాయి. ఏంటండి అది? పోషక స్థాయి. సో ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు ప్రతి జీవికి కూడా తాను చేయాల్సినటువంటి విధి ఉంటుంది. ఓకేనా? ఏ పని అయితే తను చేయాలో ఆ విధి ఉంటుంది. దానినే మనము పర్యావరణ నిచే అనే పేరుతో పిలుస్తారు. ఎకలాజికల్ నిచే. సో ఎకలాజికల్ నిచే ఒక జీవి యొక్క నిర్దిష్టమైనటువంటి విధిని, రైట్? సో ఆవరణ వ్యవస్థలో ఒక జీవి యొక్క నిర్దిష్టమైనటువంటి విధిని ఏమంటాము? పర్యావరణ నిచే. ఈ యొక్క నిచే ఆ జీవి యొక్క ఆహారపు అలవాట్లు, దాని యొక్క దైనందిన జీవిత కార్యక్రమాలు, ఈ మొత్తాన్ని కూడా తెలుపుతుంది. రైట్? అంటే ప్రతి స్థాయిలో కూడా కొంత శక్తి మనం ఈ యొక్క ఆవరణ వ్యవస్థ పరంగా చూడవచ్చు. మరి ఆ స్థాయిలనే ఏమని పిలుస్తారు? పోషక స్థాయిలు అనే పేరుతో పిలుస్తారు. సో ప్రతి స్థాయిలో శక్తి పరిమాణం, అంటే శక్తి కొంత ఉంటుంది. ఆ స్థాయిలు ఏందనేది మీకు అర్థమవుతుంది, చెప్తాను. అలా ఆవరణ వ్యవస్థలో ఈ యొక్క శక్తిని సూచించేటటువంటి స్థాయిలనే ఏమంటాము? పోషక స్థాయిలు, ట్రాఫిక్ లెవెల్స్ అనే పేరుతో పిలుస్తారు. అలా ప్రతి ట్రాఫిక్ లెవెల్లో ఆ జీవి యొక్క విధినే మనము నిచేగా అభివర్ణిస్తాం. ఓకే, మరి మొత్తము మనకు ఆవరణ వ్యవస్థల పరంగా తీసుకున్నప్పుడు ఎన్ని పోషక స్థాయిలు ఉండవచ్చు? సో మినిమం 3 పోషక స్థాయిలు ఉండాలా, మ్యాక్సిమం 5 ఉండాలా. మినిమం 3, మ్యాక్సిమం 5. ఓకే, సో మినిమం 3, మ్యాక్సిమం 5 పోషక స్థాయిల సంఖ్య ఎంత ఉండాలా? మినిమం 3 ఉండాలా, మ్యాక్సిమం 5 ఉండాలా. ఏంటి పోషక స్థాయిలు అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, సో ఇవి మనకు ఈ యొక్క ఆహారపు గొలుసు పరంగా తీసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదజాలం. రైట్? ఇక ఇప్పుడు ఆహారపు గొలుసులోకి వెళుతున్నాను. ఇక్కడ మీరు తీసుకుంటే సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు ఒకదానితో ఒకటి ఏమవుతున్నాయి?
పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్న ఆ సంబంధాన్ని మనము ఆవరణ శాస్త్రముగా అభివర్ణిస్తున్నాము. ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణాన్నే ఆవరణ వ్యవస్థగా మనం పిలుస్తున్నాం. ఓకే, మరి ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలైనటువంటి ఆ స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు ఉన్నాయి, పరపోషకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. రైట్, మరి ఈ యొక్క స్వయం పోషకాలు ఏవైతే మనకు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కనిపిస్తున్నాయో ఆకుపచ్చని మొక్కలుగా మనం పిలుస్తున్నాము. అవి కాంతి స్వయం పోషకాలు కావచ్చు, రసాయన స్వయం పోషకాలు కావచ్చు. మరి ఈ యొక్క స్వయం పోషకాలను ఆవరణ శాస్త్రము యొక్క పదజాలాన్ని అనుసరించి, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ ఈ యొక్క స్వయం పోషకాలను ఉత్పత్తిదారులు అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారండి వీటిని? ఉత్పత్తిదారులు. ఓకే, సో అన్ని స్వయం పోషకాలను ఆవరణ శాస్త్రములో ఏమని పిలుస్తాము? ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ప్రొడ్యూసర్స్. మరి ఏవైతే జంతువులు కావచ్చు లేదా పత్రహరితము లోపించిన మొక్కలు కావచ్చు, ఇవి తమంతట తాముగా తమ ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టి ఇవి స్వయం పోషకాలపై ఆధారపడతాయి. కాబట్టే ఈ యొక్క పరపోషకాలను వన్స్ అగైన్ ఆవరణ శాస్త్ర పదజాలాన్ని అనుసరించి ఏమని పిలుస్తామో? వినియోగదారులు, ఓకే, కన్జ్యూమర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వినియోగదారులు, కన్జ్యూమర్స్ అనే పేరుతో పిలుస్తారు. సో ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో ఈ ఉత్పత్తిదారులు మరియు స్వయం పోషకాలు మరియు పరపోషకాలకు ఏమని పేరు పెట్టాం? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్. ఓకే, ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్గా ఎవరుంటారు? ఆకుపచ్చని మొక్కలు. మరి ఈ యొక్క ఆకుపచ్చని మొక్కలు దేని నుంచి శక్తిని పొందుతాయి? కాంతి నుంచి శక్తిని పొందుతాయి. ఓకేనా? సూర్య కాంతి నుంచి శక్తిని పొందుతాయి. కాబట్టి ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అన్ ఎకోసిస్టమ్ అంటాడు. సో ఆవరణ వ్యవస్థ యొక్క శక్తికి మూలమేమి అంటే సూర్యకాంతి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం ఎవరు అంటే సూర్యుడు. అందులో నో డౌట్. ఓకే, కాంతి కిరణాలలో ఫోటాన్లు ఉంటాయి, ఫోటాన్లలో క్వాంటం శక్తి ఉంటుంది. ఆ క్వాంటం శక్తిని ఇక్కడ ఉపయోగించుకునే ఆహార పదార్థాల తయారీ అనేది కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ ఉత్పత్తిదారులు అన్నప్పుడు వీటి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో అలా ఈ సూర్యకాంతి అనేది శక్తి వనరుగా పనిచేస్తూ ఆ శక్తే రసాయన శక్తిగా మార్చబడుతుంది. క్లియర్? ఇక వినియోగదారులకు వచ్చినప్పుడు అంటే పరపోషకాలకు వచ్చినప్పుడు ఈ పరపోషకాలలో ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, పత్రహరితము లోపించిన మొక్కలు కూడా ఉన్నాయి. మరి ఇవేం చేస్తున్నాయి? స్వయం పోషకాలపైన ఆధారపడుతున్నాయి. మరి ముఖ్యంగా జంతువుల పరంగా మనం తీసుకుంటే కొన్ని జంతువులు మొక్కల ఉత్పత్తులను మాత్రమే తింటాయి. ఓకే, there are certain animals which eats only animals and their products, plants and their products. మొక్కల ఉత్పత్తులను తినేటటువంటి ఆ జంతువులనే ఏమంటున్నాం? శాకాహారులు అనే పేరుతో పిలుస్తారు. హెర్బివోర్స్ అనే పేరుతో పిలుస్తారు. హెర్బివోర్స్. మరి ఏవైతే జంతువులు జంతు ఉత్పత్తులను తింటాయో, ఇఫ్ దే ఈట్ యానిమల్స్ అండ్ దేర్ ప్రోడక్ట్స్, we can call them as మాంసాహారులు, కార్నివోర్స్ అనేటటువంటి పేరుతో వాటిని పిలుస్తాం. కార్నివోర్స్. ఓకే, అఫ్ కోర్స్ రెండు తినే వాటిని ఆమ్నివోర్స్ అంటాము, ఉభయాహారులు. ఇప్పుడు అది మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని పక్కన పెడుతున్నా. సో శాకాహారులు, మాంసాహారులు. ఓకే, మరి ఈ రెండిటి పరంగా తీసుకున్నప్పుడు అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ ఆవరణ శాస్త్ర పదజాలాన్ని అనుసరించి ఏ శాకాహారులైతే వినియోగదారుల్లో ఉంటున్నాయో, ఓకే, అంటే మొక్కలను నేరుగా తింటున్నాయో, అలా మొక్కలు ఉత్పత్తి చేసినటువంటి ఆ ఆహార పదార్థాలను నేరుగా వినియోగించుకునేటటువంటి జంతువులు కాబట్టి ఇవి, నేరుగా ఉపయోగించుకునేటటువంటి వినియోగదారులు కాబట్టి వీటిని
శాకాహారులను ఆవరణ శాస్త్ర పదజాలాన్ని అనుసరించి ప్రథమ వినియోగదారులుగా పిలుస్తారు. ఏమని పిలుస్తామండి? ప్రథమ వినియోగదారులు, ప్రైమరీ కన్జ్యూమర్స్ అనే పేరుతో పిలుస్తాం. సో ప్రైమరీ కన్జ్యూమర్స్. మరి ఈ యొక్క ప్రథమ వినియోగదారులు అనేటటువంటివి ఏంటి? శాకాహారులు. ఒక కప్ప గడ్డిని తింటదా? తినలేదు. ఒక తొండ గడ్డిని తింటుందా? తినలేదు. అంటే ఏ మాంసాహారి కూడా నేరుగా మొక్కల ఉత్పత్తులను వాడుకోలేదు. కాబట్టి మొక్కలు తయారు చేసిన శక్తి నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి జంతువులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మధ్యలో ఈ యొక్క ప్రథమ వినియోగదారులు ఉండాలి. అందుకనే ఈ ప్రథమ వినియోగదారులను సెకండరీ ప్రొడ్యూసర్స్ అనే పేరుతో పిలుస్తారు. ద్వితీయ ఉత్పత్తిదారులు, సెకండరీ ప్రొడ్యూసర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. అలా శాకాహారులను ప్రథమ వినియోగదారులు అంటాం. మరి మాంసాహారుల పరిస్థితి ఏంటి? ఈ మాంసాహారులలో పరిమాణంలో చిన్నవిగా ఉండే మాంసాహారులు కొన్ని ఉంటే, పరిమాణంలో పెద్దవిగా ఉండే మాంసాహారులు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు కప్పను తినే పాము కూడా మాంసాహారి, పామును తినే గద్ద కూడా మాంసాహారి, అవునా కాదా? గడ్డిని తినే కుందేలు శాకాహారి, బట్ ర్యాబిట్ని తినేటటువంటి ఫాక్స్ కానీ, లయన్ కానీ, టైగర్ కానీ ఏమవుతాయి? కార్నివోర్స్, మాంసాహారులు. మరి పరిమాణంలో చిన్నవిగా ఉండేటటువంటి మాంసాహారులను ద్వితీయ వినియోగదారులు అంటారు. సో సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ఏమంటాము? సెకండరీ కన్జ్యూమర్స్. ఒకవేళ పరిమాణంలో పెద్ద మాంసాహారులు గనక ఉంటే వాటిని తృతీయ వినియోగదారులు అంటాం. సో టెర్షరీ కన్జ్యూమర్స్. ఓకేనా? సో ఆవరణ శాస్త్రంలో వినియోగదారుల పరంగా అంటే పరపోషకాల పరంగా తీసుకున్నప్పుడు వినియోగదారులు ఎన్ని రకాలు? 3 రకాలు. ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఒక్కొక్కసారి ఫ్లోరా ఫానా అధికంగా ఉంటే, ఆ ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు అధికంగా ఉంటే ఏమవుతుంది? టాప్ కార్నివోర్స్, పరాకాష్ట మాంసాహారులు, తృతీయ వినియోగదారుల పైన ఇంకొక పెద్ద మాంసాహారి కూడా ఉండవచ్చు. సో ఉదాహరణకి గడ్డిని మిడత తింటే, మిడతను కప్ప తింటే, కప్పను పాము తింటే, పాముని గద్ద తింటుంది. అప్పుడు గద్ద ఏమవుతుందండి? టాప్ కార్నివోర్, పరాకాష్ట మాంసాహారిగా మనం పిలుస్తాం. ఓకే, రైట్. అలా ప్రథమ, ద్వితీయ, తృతీయ, లేకపోతే ఇక చివరిగా ఈ యొక్క పరాకాష్ట మాంసాహారులు, టాప్ కార్నివోర్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. ఇలా వినియోగదారులను మనం 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఎల్లప్పుడూ ప్రథమ వినియోగదారులు శాకాహారులు, ద్వితీయ, తృతీయ వినియోగదారులు రెండూ కూడా మాంసాహారులు. పరిమాణంలో చిన్న మాంసాహారులు ద్వితీయ, పరిమాణంలో పెద్ద మాంసాహారులు. ఓకే, ద బిగ్ సైజ్ కార్నివోర్స్ ఆర్ నథింగ్ బట్ టెర్షరీ, స్మాల్ సైజ్ కార్నివోర్స్ ఆర్ నథింగ్ బట్ సెకండరీ కన్జ్యూమర్స్ గా మనం పిలుస్తాం. క్లియర్? రైట్. ఇలా ఉత్పత్తిదారుల నుంచి ఎక్కడకు? వినియోగదారులకు ఎల్లప్పుడూ ఏక మార్గంలో శక్తి ప్రసరణ జరుగుతుంది. ఏ మార్గంలో జరుగుతుంది? ఏక మార్గంలో. సో ఈ విధంగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు శక్తి ప్రసరణ లేదా ఆహార పదార్థాల యొక్క రవాణా తినుట మరియు తినబడుట ప్రక్రియ ద్వారా, తినుట మరియు తినబడుట ప్రక్రియ ద్వారా. ఓకే, ఎయిదర్ బై ఈటింగ్ ఆర్ బీయింగ్ ఈటెన్. ఓకే, ఎయిదర్ బై ఈటింగ్ ఆర్ బీయింగ్ ఈటెన్. ఇది తినొచ్చు లేదా ఇది ఇంకో దాని చేత ఏమవుతుంది? తినబడుట ద్వారా రవాణా చెందితే దానినే ఆహారపు గొలుసు. ఓకే, ఏమని పిలుస్తామండి దాన్ని? ఆహార గొలుసు, ఫుడ్ చైన్ అనే పేరుతో పిలుస్తారు. సో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు మరి ప్రతి స్థాయిలో కూడా కొంత శక్తి ఉంటుందని చెప్పాను కదా, దాన్నే ఏమన్నాం? పోషక స్థాయి. మరి ఆ పోషక స్థాయిలే ఈ 4. ఏంటి ఆ స్థాయిలు? ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ లెవెల్, ప్రైమరీ కన్జ్యూమర్ లెవెల్, ప్రథమ వినియోగదారుల స్థాయి, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఇట్లా ప్రతి స్థాయిలో కొంత శక్తి ఉంటుంది. ప్రతి జీవి కూడా ఏం తినబోతుందో మనం డిసైడ్ చేసుకోవచ్చు. దానినే మనము పోషక స్థాయి, ట్రాఫిక్ లెవెల్గా మనం పిలుస్తాం. ప్రతి జీవికి నిర్దిష్టమైన విధి ఉంటుంది. దానినే పర్యావరణ నిచే, ఎకలాజికల్ నిచేగా అభివర్ణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్.
సో ఈ విధంగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వివిధ రకాల జీవుల ద్వారా తినుట మరియు తినబడుట ద్వారా ఆహార పదార్థాలు కానీ శక్తి కానీ రవాణా చెందితే దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ చైన్. ఓకే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్ through a series of organisms either by eating or being eaten is called food chain. Clear? Right. మరి యొక్క ఆహారపు గొలుసులు తీసుకుంటే మరింత డెప్త్కి వెళ్తున్నాను, ఎందుకంటే మనకు గ్రూప్ స్థాయి కాబట్టి. ఆహారపు గొలుసులు తీసుకుంటే మొత్తము ప్రకృతిలో ఆహారపు గొలుసులు అనేటటువంటివి వివిధ రకాలుగా ఉంటాయి. సో ఆహార గొలుసులు రకాలు, టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. మరి యొక్క ఆహార గొలుసులు తీసుకుంటే మొత్తం 3 రకాలైనటువంటి ఆహార గొలుసులను మనము ఈ భూమండలం పైన గమనించవచ్చు. ఓకే, అది నీటిలో కావచ్చు, నేలపై కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎదర్ ఇన్ ద అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. నేలపై ఉంటే దానిని భౌమ్యావరణ వ్యవస్థగా వివరణిస్తాము, నీటిలో ఉంటే దానిని జలావరణ వ్యవస్థగా పిలుస్తారు. ఓకే, ఎల్లప్పుడూ జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఎవరయ్యా అంటే చిన్న చిన్న మొక్కలు, అంటే శైవలాలు, ఆల్గే, ఫైటో ప్లాంక్టాన్స్ అనేవి ఉత్పత్తిదారులు అవుతాయి. రైట్, అక్కడ మొక్కలు కనపడవు. మొక్కలు అంటే నా ఉద్దేశం మామూలుగా మనకు భూమి మీద కనిపించేటటువంటి గడ్డిలాగా ఇట్లా మనకు స్పష్టంగా ఉండే మొక్కలు ఉండవు అనమాట. అందుకనే వాటిని ఫైటో ప్లాంక్టాన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. సో ఇక ఈ ఆహారపు గొలుసుల యొక్క రకాలకు వచ్చినప్పుడు మొత్తము ఆహారపు గొలుసులను ఎన్ని రకాలని చెప్పానండి? 3 రకాలుగా విభజించవచ్చు, లేదా 3 రకాలుగా ఆహారపు గొలుసులు ఉంటాయి. సో నంబర్ 1 మేసే ఆహారపు గొలుసు. మేసే ఆహారపు గొలుసు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. జిఎఫ్సి అనే పేరుతో దీనిని పిలుస్తారు. జిఎఫ్సి, గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇక రెండవది విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు. విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఫుడ్ చైన్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ డిఎఫ్సి, డెట్రిటస్ ఫుడ్ చైన్. ఇక మూడవది పరాన్న జీవ ఆహారపు గొలుసు. పరాన్న జీవ ఆహారపు గొలుసు. దిస్ ఈస్ కాల్డ్ పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్, పిఎఫ్సి అనే పేరుతో పిలుస్తారు. ఇలా మొత్తము 3 రకాల ఆహార గొలుసులు అనేటటువంటివి మనకు ప్రకృతిలో కనిపిస్తాయి. క్లియర్? మరి మేసే ఆహారపు గొలుసు అంటే ఏంటి? సో మేసే ఆహారపు గొలుసు అంటే ఒక జీవిని మరొక జీవి తినడానికి సిద్ధమయ్యేటటువంటి ప్రక్రియ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మొక్కల నుంచి, ఉత్పత్తిదారుల నుంచి శాకాహారుల ద్వారా మాంసాహారులకు శక్తి రవాణా జరుగుతుంది. అలా ఉత్పత్తిదారుల నుంచి ఆహారము లేదా శక్తి అనేటటువంటిది హెర్బివోర్స్, శాకాహారుల ద్వారా మాంసాహారులకు చేరవేయబడితే దానినే మనము మేసే ఆహారపు గొలుసు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో ఈ యొక్క గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేటటువంటి ఆహార గొలుసులో ఖచ్చితంగా ఉత్పత్తిదారులు, ఆకుపచ్చని మొక్కలు అంటే గడ్డిని తినేటటువంటి శాకాహారి ఎవరండి? మిడత. మిడతను తినేటటువంటి మాంసాహారి ద్వితీయ వినియోగదారుడు ఎవరు? కప్ప. కప్పను తినేటటువంటి తృతీయ వినియోగదారుడు ఎవరు? పాము. ఇట్లా ఒక గొలుసు గనక ఫామ్ అయితే దానినే మనము మేసే ఆహారపు గొలుసుగా అభివర్ణిస్తాం. ఓకే, గ్రేజింగ్ ఫుడ్ చైన్గా పిలుస్తారు. చూడండి ఇక్కడ ఫ్లవర్, సో పుష్పము నుంచి క్యాటర్ పిల్లర్ అంటే ఆ యొక్క గొంగళి పురుగు దశ అంటాం కదా, అలా గొంగళి పురుగులను తినేటటువంటి కప్పను తినేటటువంటి పామును తినేటటువంటి గుడ్లగూబ. అంటే ఇక్కడ చూడండి, ఒక జంతువు అంటే ఎక్కడి నుంచి అది? సూర్యకాంతి ద్వారా శక్తిని పొందిన ఆకుపచ్చని మొక్కలు శాకాహారుల ద్వారా ఏం చేస్తున్నాయి? శక్తిని రవాణా చేస్తున్నాయి. అంటే ఒక సజీవి నుంచి శక్తి ప్రసరణ ప్రారంభమై ఇంకొక సజీవికి చేరుకోవడం, కాంతి శక్తి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలు వివిధ రకాల జంతువుల ద్వారా రవాణా కావడం. ఓకే, సో ప్రిడేటర్ రిలేషన్షిప్, భక్షితము భక్షకము, తినగలిగే జంతువు తినాల్సినటువంటి
జంతువుకు ఆహారంగా ఉపయోగపడేటటువంటి జీవి. ఈ రెండూ కూడా ఇక్కడ మనకు కనబడతాయి. ఆ విధంగా తయారైనటువంటి ఆహారపు గొలుసునే గ్రేజింగ్ ఫుడ్ చైన్, మేసే ఆహారపు గొలుసుగా మనం అభివర్ణించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క మేసే ఆహారపు గొలుసుకు భిన్నంగా మరొక ఆహారపు గొలుసు తయారవుతుంది. అదే డెట్రిటస్ ఫుడ్ చైన్, విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు. మరి యొక్క విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు దేంతో ప్రారంభమవుతుంది? కొళ్ళబెట్టబడే పదార్థాలతో లేదా కుళ్ళిపోయినటువంటి, విచ్ఛిన్నము చెందినటువంటి, కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో ప్రారంభమవుతుంది. అలా కుళ్ళిపోయినటువంటి పదార్థాలను తినేటటువంటి, ఓకేనా, వుడ్ లవ్స్ ఏదో కీటకం లాగా ఇచ్చాడు ఇక్కడ. నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, వానపాము అనుకుందాం. ఎందుకంటే వానపాము మట్టినే కదా తింటది, రైట్. వానపాములను ఉపయోగించి కొళ్ళబెడితే దానినే మనము వర్మీ కంపోస్ట్గా అభివర్ణిస్తాం, రైట్. ఎర్త్ వామ్, ఓకేనా, కుళ్ళిపోయిన పదార్థాలు, డీకంపోజ్డ్ సబ్స్టాన్సెస్. ఎర్త్ వామ్ వాటిని తింటే, ఈ యొక్క ఎర్త్ వామును తినేటటువంటి ప్రత్యేకమైనటువంటి జంతువులు అంటే ఏం కావచ్చు? అవి చిన్న పక్షులు కావచ్చు. ఓకే, బర్డ్స్. ఈ విధంగా ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు. కాబట్టి పోషక స్థాయిలు మినిమం ఎన్ని ఉండాలని చెప్పాను? 3, మ్యాక్సిమం 5. మనం ఇక్కడ చూసుకున్నప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్కి వచ్చినప్పుడు ప్రథమ ఉత్పత్తిదారుడు, ప్రథమ వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు, టాప్ కార్నివోర్స్, చతుర్థ వినియోగదారుడు, పరాకాష్ఠ వినియోగదారుడు. కాబట్టి ఎన్ని స్థాయిలు వచ్చాయి? 5 స్థాయిలు వచ్చాయి. మినిమం 3, మ్యాక్సిమం 5. గుర్తుపెట్టుకోవాలి అది పాయింట్ బాగా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క డెట్రిటస్ ఫుడ్ చైన్ 3 స్థాయిలను, 3 పోషక స్థాయిలను, 3 ట్రాఫిక్ లెవెల్స్ను కలిగి ఉంది. కుళ్ళిపోయిన పదార్థాలతో ప్రారంభమై, అంటే నిర్జీవులతో స్టార్ట్ అయ్యి సజీవుల వైపు శక్తి ప్రసరణ జరిగేటటువంటి ఆహారపు గొలుసునే విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక 3వ రకపు ఆహారపు గొలుసునే పరాన్న జీవ ఆహారపు గొలుసుగా వివరణిస్తాం. ఏమంటాం దాన్ని? పరాన్న జీవ ఆహారపు గొలుసు. మరి ఈ యొక్క పరాన్న జీవ ఆహారపు గొలుసులో పరాన్న జీవులతో ఈ యొక్క ఆహారపు గొలుసు అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అని అనుకుంటున్నారేమో, కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మొక్కలతోనే ప్రారంభం అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక మర్రి చెట్టు, ఓకే, ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు పైన ఆధారపడి జీవించేటటువంటి ఉడత, ఈ ఉడతల పైన జీవించేటటువంటి బాహ్య పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు, టిక్స్, లైస్ ఉంటాయి కదండి, చిన్న చిన్న కీటకాలు, ఓకేనా, దోమలు కావచ్చు. ఇవన్నీ కూడా బాహ్య పరాన్న జీవులే, ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటాం. బనియాన్ ట్రీ నుంచి ఎనర్జీ ఎవరికి పోతుంది? స్క్విరల్కి వెళ్తుంది. మరి ఈ యొక్క స్క్విరల్ మీద డిపెండ్ అయినటువంటి అనేక పారాసైట్స్. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగాను, వినియోగదారుల సంఖ్య ఏమవుతుంటుంది? క్రమేణా పెరుగుతూ పోయేటటువంటి పరిస్థితి, రైట్. ఈ విధంగా ఒక పరిమాణంలో పెద్దదిగా సంక్లిష్టంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారుల నుంచి సరళం వైపు గనక ప్రయాణం చేస్తే, సింపుల్ ఆర్గానిజమ్స్ వైపు గనక ఫుడ్ చైన్ కన్స్ట్రక్ట్ అయితే దానినే మనము పారాసైటిక్ ఫుడ్ చైన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, పరాన్న జీవ ఆహారపు గొలుసు. కొన్ని బుక్స్లో వీటిని అసలు దీని గురించి చెప్పరు, ఆ రెండింటి గురించే మాట్లాడతారు. బట్ యూ నీడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఆ డెప్త్కి మీకు ఇస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా మొత్తము 3 రకాలైనటువంటి ఆహారపు గొలుసులు, పరాన్న జీవ ఆహారపు గొలుసు, అలాగే ఈ యొక్క మేసే ఆహారపు గొలుసు, నెక్స్ట్ విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసుగా మనము దీనిని అభివర్ణించడం జరుగుతుంది. మరి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఇన్ డెప్త్ బిట్ ఏంటంటే, అది ఈ మొత్తము 3 ఆహారపు గొలుసులలో జలావరణ వ్యవస్థలో, అక్వాటిక్ ఎకోసిస్టంలో ఏ ఆహారపు గొలుసు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది, అలాగే
టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో, భౌమ్యావరణ వ్యవస్థలో ఏ ఆహారపు గొలుసు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది? అది మరొక కీలకమైన పాయింట్. మరి ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు జలావరణ వ్యవస్థకు వచ్చినప్పుడు ఇన్ జనరల్గా మీరు ఏం ఊహించుంటారని నేను చెప్పనా? జలావరణ వ్యవస్థకేమో విచ్ఛిన్నకారులు లేకపోతే పరాన్న జీవులు అని అనుకుని ఉంటారు. భౌమ్యావరణ వ్యవస్థకు వచ్చినప్పుడు మేసే ఆహారపు గొలుసు మెయిన్ ఇంపార్టెంట్ ఏమని అనుకుంటున్నారేమో. కాదు, ఇక్కడ వినండి. సో మేసే ఆహారపు గొలుసు అనేటటువంటిది జలావరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆహారపు గొలుసుగా ఉంటుంది. సో ఇన్ ద ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, okay, in the aquatic ecosystem, right? So aquatic ecosystem, then in the aquatic ecosystem which food chain plays a prominent role means grazing food chain. మరి భౌమ్యావరణ వ్యవస్థలో, టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో, ఓకే, భౌమ్యావరణ వ్యవస్థలో ఎవరి యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుందయ్యా అంటే విచ్ఛిన్నకారుల ఆహారపు గొలుసు. డెట్రిటస్ ఫుడ్ చైన్ ఇస్ ద ప్రామినెంట్ ఫుడ్ చైన్ ఇన్ ద టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఓకే, రైట్. ఇవి అడిషనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ బిట్స్. క్లియర్? సో ఇది ఆహారపు గొలుసు, ఆహారపు గొలుసులో ఉండేటటువంటి రకాలు, రైట్? మరి యొక్క ఆహారపు గొలుసు అనేటటువంటి టర్మ్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్, ముఖ్యమైనటువంటి పదజాలం. క్లియర్? మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా యాజ్ యూజువల్ ఏకైతే మీకు ముందుగానే చెప్పున్నాను, ఖచ్చితంగా మనము బిట్స్ ఎప్పుడు వచ్చామనేది కాదమ్మా, బిట్ పెట్టామనేది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదివామనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. పోటీ పరీక్షలో ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం, ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎంత కష్టపడ్డాం, ఇవన్నీ ఎవరు అడగరు. ఎగ్జామ్ టైంలో మీరు గనక అటెంటివ్గా ఉండి ఖచ్చితంగా ఆ బిట్ను గనక గెస్ చేసి ఆన్సర్ పెట్టగలిగితే ద ఫ్యూచర్ ఈజ్ యువర్స్ అండ్ ద జాబ్ ఈజ్ యువర్స్. కాబట్టి ఇక్కడ దాని పరంగా మనం తీసుకున్నప్పుడు ఈ ఆహార గొలుసుకు సంబంధంగా ఓకే కొన్ని ప్రీవియస్ బిట్స్ మనం చూసుకున్నప్పుడు ఒక బిట్ ఫస్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, సరైన ప్రకటన ఎంచుకోండి అంటున్నాడు. ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్ గ్రీన్ ప్లాంట్స్. నీటి పర్యావరణ వ్యవస్థలో చూడండి, ఇక్కడ మనకు ఎగ్జామినర్స్ ఈ మధ్య గూగుల్ తల్లి మీద బాగా డిపెండ్ అవుతున్నారు. అందుకనే ఆవరణ వ్యవస్థ అనే పదం కాకుండా పర్యావరణ వ్యవస్థ అనే పదం వచ్చింది. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ పర్యావరణ వ్యవస్థ అన్న ఆవరణ వ్యవస్థ అన్న ఒకటే. బట్ ఎగ్జామినర్స్ మనకు ఏపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్లో క్వశ్చన్ తయారు చేసుకొని దాన్ని ట్రాన్స్లేషన్ కొడుతుంటే ఆ విధంగా వస్తుంది. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెడుతున్నారు. కాబట్టి పర్యావరణ వ్యవస్థ అంటే ఏదో అనుకోవద్దు, ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమే. నీటి పర్యావరణ వ్యవస్థలో ఆకుపచ్చ మొక్కలు ఉత్పత్తిదారులు అంటున్నాడు. మరి నీటి ఆవరణ వ్యవస్థలో ఎవరని చెప్పాను, యొక్క శైవలాలు అంటే ఫైటో ప్లాంక్టాన్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఆకుపచ్చ మొక్కలు అంటున్నాడు అంటే గ్రీన్ ప్లాంట్స్, నార్మల్గా మీకు భూమి మీద కనిపించేటటువంటి ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఎనీవే చూద్దాం. ఆర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారుడు. ఓకే, ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ యూజ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ కాంపౌండ్స్. మరి రసాయన శక్తిని ఉపయోగించుకుంటే వాటిని మనం ఏమన్నా రసాయన స్వయం పోషకాలు. ఈ ఆర్కియా అనేటటువంటిది ఒక పురాతన బ్యాక్టీరియాలు అన్నమాట. ఓకే, సో భూమి పుట్టినప్పుడు ఉండేటటువంటి పురాతన బ్యాక్టీరియాలని మనం ఆర్కియా అనే పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా కీమో ఆటోట్రోఫ్స్, రసాయన స్వయం పోషకాలు. ఓకే, రైట్. తర్వాత మూడో స్టేట్మెంట్, కన్స్యూమర్స్ ఆర్ హెటిరోట్రాఫ్స్. కన్స్యూమర్స్ ఆర్ హెటిరోట్రాఫ్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఫుడ్ అంట. సో ఏమంటున్నాడు, వినియోగదారులు తమ ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి హెటిరోట్రాఫ్స్ అంటున్నాడు. మరి వినియోగదారులు తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద అంటే స్వయం పోషకాల మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఇది అట్టర్ రాంగ్, ఇది రాంగ్. ఓకేనా? బట్ చూద్దాం, నాలుగో స్టేట్మెంట్ చూద్దాం. ద స్టెబిలిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ డిపెండ్స్ ఆన్ కన్స్యూమర్స్. ఆ పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వము వినియోగదారులపై ఆధారపడుతుంది. మరి ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ మనుగడ సాగించాలి అంటే రెండు విషయాలు జరగాలి. ఇక్కడ రెండు విషయాలు జరగాల. ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థ మనుగడకు నంబర్ 1 పదార్థాల పునశ్చక్రియము జరగాల. పదార్థాల యొక్క పునశ్చక్రియము, ద రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో వివిధ రకాల పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి రీసైకిల్ కావాలా. తరువాత శక్తి ప్రసరణ జరగాల.
శక్తి ప్రసరణ జరగాల, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఉండాల. మరి ఈ రెండు ఉంటేనే ఆవరణ వ్యవస్థ మనుగడ సాగించగలదు. మరి అది ఇక్కడ ఇవ్వాల. ఏమన్నాడు? పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం వినియోగదారులు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కన్స్యూమర్స్ అన్నాడు, కాబట్టి ఇది కూడా రాంగు. సో ఇచ్చినటువంటి వాటిలో 1, 3, 4 రాంగ్. ద ఆన్సర్ ఈజ్ ఆర్కియా. ఆర్కియా ఆర్ ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఓకే, who use energy from chemical compounds. రసాయన స్వయం పోషకానికి చక్కటి ఉదాహరణ ఈ యొక్క ఆర్కియా బ్యాక్టీరియాలు, రైట్? సో చూడండి ఎంత డెప్త్లో మనకు క్వశ్చన్ ఇస్తున్నాడు. మరి నెక్స్ట్ అజర్షన్ రీజన్ టైప్, ఇది వాదన మరియు కారణము. సో ఇక్కడ కూడా వాదన స్టేట్మెంట్ ప్రతిపాదన ఇచ్చాడు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ బిగన్స్ విత్ డెడ్ లీవ్స్ వయా హెర్బివోర్స్ టు కార్నివోర్స్. మేత ఆహారపు గొలుసు చనిపోయిన ఆకులతో ప్రారంభమై గ్రేజింగ్ ఫుడ్ చైన్. మరి గ్రేజింగ్ ఫుడ్ చైన్ దేంతో ప్రారంభమవుతుంది అనుకున్నాం? ఉత్పత్తిదారులు జీవించి ఉన్నటువంటి మొక్కల నుంచి స్టార్ట్ అయ్యి సో కొనసాగేటటువంటి శాకాహారుల ద్వారా మాంసాహారులకి. కాబట్టి ఇక్కడ మేత ఆహారపు గొలుసు చనిపోయిన ఆకులతో ప్రారంభమై శాకాహారుల నుండి మాంసాహారులకు చేరుతుంది. ఇది కరెక్టే, కానీ ఇది కాదు. సో కాబట్టి ఇక్కడ అజర్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మరి రీజన్ చూద్దాం. మేత ఆహారపు గొలుసులో, ఓకే, ఇన్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రాఫ్స్ క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ టు హెర్బివోర్స్. మేత ఆహారపు గొలుసులో ఆటోట్రోపులు శక్తిని సంగ్రహించి శాకాహారులకు బదిలీ చేస్తాయి అంటున్నాడు. ఎస్, ఆటోట్రాఫ్స్ టేక్స్ సన్లైట్, కన్వర్ట్ దెమ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అండ్ దట్ కెమికల్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద హెర్బివోర్స్. కాబట్టి ఇక్కడ ఉత్పత్తిదారుల నుంచి, ఆటోట్రాఫ్ స్వయం పోషకాల నుంచి, ఓకేనా, ఈ యొక్క పరపోషకాలైనటువంటి శాకాహారులకు అది బదిలీ కాబడుతుంది. కాబట్టి కారణం, రీజన్ అనేటటువంటిది రైట్, బట్ అజర్షన్ ఈజ్ రాంగ్. సో కాబట్టి ఇక్కడ ఏ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ను మనం క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా సరే వీ కెన్ క్రాక్ ఈజీలీ. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ పరంగా మనం తీసుకున్నప్పుడు మనకు ప్రీవియస్గా దీని రిలేటెడ్గా ఇచ్చినటువంటి బిట్స్. సో ఇది ఈ యొక్క సిరీస్లో భాగంగా ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఆహార గొలుసు, దానికి సంబంధంగా ఉన్నటువంటి సమాచారం ప్లస్ ప్రీవియస్ బిట్స్. థ్యాంక్ యూ. మరి ఈ స్థాయిలో మనకు ఆన్లైన్ క్లాసెస్ను ఇన్ డెప్త్ కాన్సెప్ట్గా మనకు అందించడానికి గ్రూప్స్ అడ్డా రెడీగా ఉంది. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క యాప్లోకి వెళ్ళి సో దీన్ని పర్చేజ్ చేసుకొని మొత్తము కూడా మనము కావలసినటువంటి స్థాయిలో పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా రాబోయేటటువంటి పోటీ పరీక్షలలో మిమ్మల్ని మీరు విజేతలుగా చూసుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.